మోంతా తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో 14 జిల్లాలకు ఆరెంజ్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అలాగే దీంతో పాటు నంద్యాల జిల్లాలో కూడా వీటన్నిటిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి వర్షాలు దంచుకొట్టాయి. అనేక గ్రామాలకు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇబ్బందులు పడుతున్నారు అక్కడున్న ప్రజలంతా కూడా. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది మోంతా తుఫాన్ ఎఫెక్ట్? మోనిషా, నిన్న మంగళవారం అర్ధరాత్రి మోంతా తుఫాన్ అయితే మచిలీపట్నం, కాకినాడకి మధ్య నర్సాపురం సమీపంలో 12:30 గంట సమయంలో తీరం అయితే దాటింది. తుఫాన్ తీరం దాటే సమయంలో భారీగా ఈదురుగాలులు అయితే వీచాయి. అదే ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలపై ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువైతే చూపించింది. చాలా వృక్షాలు, అదేవిధంగా కరెంటు స్తంభాలు అయితే నేల కొరిగాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా నిన్న ఉదయం నుండి కూడా విద్యుత్ సరఫరాను అయితే పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం అయితే ఇక్కడ తేలిపాటి ఈదురుగాలులు, అదేవిధంగా తేలిపాటి వర్షాలు అయితే కురుస్తున్నాయి. అదేవిధంగా నిన్న రాత్రి తుఫాన్ ఎఫెక్ట్ కి నేల కొరికిన చెట్లను అయితే కానివ్వండి, స్తంభాలను అయితే కానివ్వండి, సహాయక సంబంధిత అధికారులు అయితే పూర్తి ప్రస్తుతం అయితే వాళ్ళ పనిని వాళ్ళు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు చూసుకుంటే సముద్రం ఇక్కడ భారీగా అయితే అదేవిధంగా వృక్షాలు రోడ్లపై పడి వాహన సరఫరా అయితే పూర్తిగా నిలిచిపోయింది రాత్రి సమయంలో పూర్తిగా. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పూర్తిగా తెరిపించిందని చెప్పుకోవచ్చు. పెను ముప్పు అయితే ఉభయ గోదావరికి తప్పిందని చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి పరిస్థితులు ఎలా ఉన్నా గానీ ఈ తీరం దాటిన సమయంలో కొంచెం ఎఫెక్ట్ అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ప్రజలు కొంచెం భయభ్రాంతులు అయితే గురయ్యే పరిస్థితులు అయితే ఇక్కడ చూడొచ్చు. సో కాకినాడలో ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది అంటున్నారు. ఎలా ఉంది అసలు సిచ్యువేషన్? ఇప్పుడు చెప్పుకుంటే తీరం దాటిన తర్వాత ఇప్పుడు కాకినాడ వైపు అయితే దూసుకు వెళ్తుందని చెప్తున్నారు. కాకినాడకి సమీపంలో సముద్రపు తీర ప్రాంతంలో ఎక్కువ ఉండే ప్రజలు ఎక్కువ కాబట్టి అక్కడ ఎఫెక్ట్ బాగా ఎక్కువ ప్రజలపై ఉండే అవకాశం ఉంది అంటున్నారు. అక్కడ పరిస్థితులు అయితే పెద్ద అలలతో ఈదురుగాలు అయితే భారీగా వీస్తున్నాయని వాతావరణ శాఖ చెప్తుంది మనిషి. సో ఇది ఈ ఎఫెక్ట్ అంతా ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది? ఎప్పటి వరకు తుఫాన్ తీరం దాటి సిచ్యువేషన్ నార్మల్ అయ్యే అవకాశం ఎప్పటి వరకు కనిపిస్తోంది? ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇదే కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షం ఈదురుగాలితో ఉంటుంది అంటున్నారు. రేపటి వరకు కూడా సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది ఎవరు కూడా ఊహించలేకపోతున్నారు. అదే కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పుడు ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా నిన్న ఈ రోజు రేపు కూడా పాఠశాలలకు సెలవులు అయితే ప్రకటించారు. అదేవిధంగా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజల్ని ఎవరిని కూడా బయటికి రావద్దని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. అదేవిధంగా రాత్రి సమయంలో నిన్నంతా కూడా ఈ తుఫాన్ తీరం దాటే సమయాన్ని మన అధికారులు ప్రభుత్వం అడిగారని అవనివ్వండి, ఇక్కడ జిల్లాల్లో ఉండే మంత్రులు మంత్రి నిమ్మల రామానాయుడు, విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ గారు కానివ్వండి, మన ఎంపీ సెంట్రల్ ఎంపీ శ్రీనివాస్ వర్మ అవనివ్వండి, ప్రతి క్షేత్ర స్థాయిలో అధికారులందరికీ సూచనలు అయితే ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా అధికారులను అప్రమత్తం చేసి ప్రజలకు ఆహార పదార్థాలు, రక్షిత త్రాగునీరు అయితే ఏర్పాటు చేసే విధంగా తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు. రైట్, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దానికి సంబంధించి కూడా ముందుగానే అలర్ట్ గా ఉన్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయి. చాలా చోట్ల చెట్లు పడిపోయి వాహనాలు ధ్వంసం అయిపోయిన సిచ్యువేషన్స్ కూడా మనం చాలా చూసాం ఈ 2 రోజుల్లో. ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు పెద్ద వృక్షాలు ఉన్న చోట వాహనాలను కూడా ఖాళీ చేశారు. అదేవిధంగా ఎక్కడ కూడా ప్రాణ నష్టం అయితే లేదు. ఎక్కడైనా చిన్న వృక్షాలు అయితే వాహనాల మీద పడి ధ్వంసం అవడం తప్ప కొన్ని చోట్ల కరెంటు స్తంభాలు అయితే నేల కొరిగాయి. విద్యుత్ శాఖ కూడా పూర్తిగా రాత్రి సమయంలో కూడా వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుంటూ మళ్ళీ కరెంటును పునరుద్ధరణ చేసే కృషిలో వాళ్ళైతే అధికారులు కూడా వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు ప్రస్తుతం అయితే.
రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయి. చూస్తూ ఉన్నాము రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో వర్షం కొంచెం తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉన్నందున దానికి సంబంధించి సహాయక చర్యలు తీసుకుని అన్ని కూడా పునరావృతం చేయడానికి ప్రభుత్వం కూడా చాలా సహకరిస్తుంది. ఎక్కడికక్కడ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటూ ఉన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు ప్రతిక్షణం కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు.